ఈ సమయం ఇచ్చిన ఇస్సాకయ్య గారికి నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మాది ఏలూరు జిల్లా మండవేల్ మండలం చావులపాడు గ్రామం మాది. ఇక్కడ మేము ఎందు నిమిత్తమైతే వచ్చామంటే, మా చెల్లికి పోయిన సంవత్సరం పెళ్లి కుదిరింది. పెళ్లి కుదిరితే ఎంగేజ్మెంట్ అన్నీ అయినాయి, బాగానే జరిగింది. అయితే మేము కట్నం డబ్బుల కోసం చూస్తుంటే మాకంటూ ఒకళ్ళ దగ్గర తనఖా పెట్టి డబ్బులు తీసుకుందామని చెప్పి వెళ్ళాము. అయితే 10 రోజుల్లో మేము వాళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్తే డబ్బులు ఇస్తామన్న వాళ్ళు 2 రోజుల్లో వాళ్ళకి పెళ్లి కొడుకోళ్ళకి ఇవ్వాలితే 2 రోజులు లేవన్నారు. మాకైతే ఆ సమయంలో ఏమీ తోచలేదు. అయ్యా ఏంటి మాకు ఈ సమయంలో డబ్బులు ఇస్తామని వాళ్ళకి మాట ఇచ్చాము, మేమేంటి ఇలా అయిపోతున్నాము, వాళ్ళ దగ్గర మేము తలదించుకునే సమయం వచ్చిద్దా ఏంటని చెప్పి మేము చాలా బాధపడ్డాం. మా నాన్న వచ్చి ఇంటికి వచ్చి ఏడ్చేస్తున్నాడు. ఏమైంది నాన్న అంటే, మా వాళ్ళు డబ్బులు ఇస్తానన్నారమ్మా, ఇవ్వలేదు, వాళ్ళు ఏమంటారు, నాకైతే భయం వేసేస్తుందని చెప్పి ఏడుస్తున్నాడు. అయితే లోనికి వెళ్ళి మా నాన్న తలుపేసుకుని ఇస్సాకయ్య గారు వాక్యం పెట్టుకుని ప్రార్థన చేసి ఏడుతున్నాడు. ఏంటయ్యా ఇట్ట మాకు ఇలా జరిగిందని చెప్పి మేము చాలా బాధపడ్డాం. ప్రార్థన చేసుకుంటుంటే మా పెదనాన్న వచ్చి, నేను ఒకళ్ళ దగ్గర తీసుకెళ్తాను రండి అని చెప్పి తీసుకెళ్తే దేవుడు మరి ఇస్సాకయ్య గారి ద్వారా దేవుడు తనలోకి అయితే పంపించాడు. మాకైతే తెలీదు. వెళ్ళిన ఏమిటనే లేదనుకోకుండా, నాకు ఇప్పుడు ఏం మీరు తాకట్టు పెట్టవసరం లేదు, ముందు అవసరానికి డబ్బులు తీసుకెళ్ళని చెప్పి డబ్బులు ఇచ్చాడు. మేము తర్వాత దేవుడికి మేలు చేసినట్టు తనకు మేము డబ్బులు తీసుకుని ఆ 2 రోజులైనా పెళ్లి కొడుకోళ్ళ దగ్గర మాట పడకుండా ఆ డబ్బులు ఇచ్చాము. అలాగే శుభ్రంగా పెళ్లి జరిగింది. దేవుడు ఏమంటే మంచి కాన్పిచ్చాడు నా చెల్లికి. అయితే కాన్పులో చాలా ఇబ్బంది పడింది. నార్మల్ డెలివరీ అవ్వదన్నారు. పిల్లేమో వీక్గా ఉంది, ఏంటేసేయా అని చెప్పి బాధపడుతుండగా తైలం తీసుకెళ్ళి రాసి ఏంటేసేనా చెరువులకి నార్మల్ డెలివరీ అవ్వాలని చెప్పి మేము ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన చేసుకుంటే నీ సన్నిధికి వచ్చి మేము సాక్ష్యం చెప్పుకుంటాం అనుకున్నాము. దేవుడు మంచి మేలుని చేసి నార్మల్ డెలివరీ ఇచ్చాడు. నా చెల్లికి ఆరోగ్యవంతంగా నా బిడ్డని ఇచ్చాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.